నిన్న 3 బస్సులు అన్నాడు. సాయంత్రం కూడా చెప్పినాడా? అదే చెప్పిండు, 3 బస్సులు అని. 90% బూట్లు వేసుకురావాలి, 10% ఏం వేసుకోవాలి. అదే అర్థం అని ఎవడో ఏదైనా వేసుకోవచ్చు కదా. ఈరోజు వెన్నెల కాంతి సరిపోతుంది. కాండ్రాలు దెబ్బ కానొస్తుంది. లైట్ ఉన్నాలో ఇంత వెలుగు ఉంటుంది. కొద్దిగా పామే ఉంటే మనం జాగ్రత్త పడాలి. చిన్న కాలికి బాగా నచ్చుతుంది నాకు. ఏదో పనుకుంటప్పుడు ఇంట్లో కొద్దిగా లేచి నాకు ఇంకా పట్టేసింది. ఇంకా నేనైతే ఎన్ని మాటలు వేసినప్పుడు వీడు మా వాళ్ళు ఏందన్నా నిద్ర రాలి నాకు. అట్ట దుల్లి ఇట్లా దుల్లి చూస్తున్నా ఎట్ట ఏం చేస్తారు అందరూ అని. పండుకునే ఉన్నారు అందరూ. నిన్న 10 కల్లా పండుకున్నారు. ఎవరు సెల్లు దుల్లే. నిన్న 10 కల్లా పండుకున్నారు. టవరంప ఎట్లా కడతారో కానీ చూస్తుంటే ఏది ఇంత ప్లానింగ్. మూడున్నరకు లేపినారు. ఇట్లా టైం చూసి నేను సెల్లు షేరింగ్ పెట్టిన 1:30కి లేచిన. సర్లే టైం షేరింగ్ పెట్టుకుందాం, పోయేదట్ట లేదు. ఎవరు పోయి నేను ఎంత పోను, కామొస్తుంది. ఎవరు పోతాడు ఈ చలికి. ముందు అది కాక బయటకు వచ్చిన వణుకొస్తుంది ఫుల్గా. ఇంకేం లే. మా అమ్మ మళ్ళీ అంతే మరుగుతుందర పోనమంటారు. నేను చెప్పిందిలే, చెప్తే నీ ఇష్టం అని చెప్పిండు. పోతే పోలేతే ఎవరైనా పోతలేదు లేదని చెప్పి మా రూమ్లో 10 మంది పోవట్లేదు. అంతే ఎవడు పోయి 2-3 కాదు. ఇక మామూలుగా ఉంటుంది వీళ్ళు. వీడు ఎంత స్పీడ్గా ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలే కదా. ఇది మామూలుగా ఆగిపోయినట్టుంది. ఇది ఎవడికి అర్థం కాదు. ఎవడో చూసి వస్తాం. ఈ పక్కన తీసేసి అక్కడ ఇస్తే ఏముండబ్బా నీళ్ళు. ఏదో సముద్రం. దీనిలో పట్టకపోతా ఉన్నా. రాత్రి వచ్చినాం, ముగ్గురం వచ్చినాం. అది కూడా చీకటి. ఇట్లా వచ్చిన వాడు వెన్నెల లేదు ఈరోజు. పోలే, అది 10 కిలోమీటర్లు. శనివారం అప్పుడా. ఇది తక్కువ కొద్ది తగ్గింది. కొద్దిగా బాగా స్పీడ్గా ఉన్నది అప్పుడు. అయితే రాత్రి ఇంత దూరం వచ్చింది. ఇది కొండ, సగం కొండ. పర్లేదు, బాగా స్మూత్గా కట్టిర్లే ఎక్కని. వీళ్ళు ఎక్కించే కొండ కంటే ఏమో పోయిన అనుభవం వచ్చింది. ముద్దుల స్వామి ఎప్పుడు పోకూడదు అనుకున్నానండి. వీడు ప్లేస్ ఏమన్నా మేము పెడతారు.